ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 108వ అధ్యాయం 13వ వచనం. Psalm 108 and verse 13. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించెదము. Through God we shall do violently. ప్రియులారా, యేసు ప్రభువు యొక్క ఘనమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరొక నూతన ఉదయకాల సమయాన్ని దీని వాక్యం వింటున్నాం. ప్రియులారా, మొట్టమొదటిగా దేవునికి మనం వందనాలు చెల్లించాలి. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించేదము. మన యొక్క శక్తి, మన బలము కొన్నిసార్లు మనకి ఏమాత్రము కూడా ఆశనివ్వదు, నిరీక్షనివ్వదు. కానీ దేవుని యొక్క బలము, దేవుని యొక్క శక్తి మనం కలిగి ఉన్నప్పుడు ప్రియులారా, దేవుని యొక్క శూర కార్యములు చూస్తాం. మనము శూర కార్యములు అంటే మనకి అసాధ్యమైనవి, మనకు అందనవి, ఏవైతే మన జీవితాల్లో ఇవి జరగవు అని మనకు నిరాశ నిస్పృహలు తెచ్చేవి, అవి జరిగించేవాడు జీవగల దేవుడు, పరిశుద్ధమైన దేవుడు, నాడైన సత్యం మన గుర్తించినప్పుడు పిల్లరా మనం నమ్ముతాం. అవును, దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి నేను నా జీవితంలో ఏమాత్రం నిరాశపడను, దేవుని కార్యం నా జీవితంలో చూస్తాను. అలాంటి నిరీక్షణ, అలాంటి ఆత్మ ద్వారా మనం నడిపించబడినట్లయితే మనం ధన్యులమండి. మనం ఎంత నెమ్మదిగా జీవిస్తాం. అలాంటి కృప ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవా, పరిశుద్ధమైన తండ్రి, ఆశ్చర్య కార్యములు, శూర కార్యములు చేసే దేవా, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమును బట్టి మీ వందనాలు చెల్లిస్తున్నాం. ఎన్నిక లేని వారిని ఎన్నుకునే దేవా, వెరీ వారిని మీరు ఏర్పాటు చేసుకుని వారిని బలమైన వారిగా, జ్ఞానవంతులుగా నిలబెట్టే దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి దేవుని వలన, మా వలన కాదు ప్రభువా, మీ సహాయం మాకుంటే శూర కార్యాలు మేము జరిగిస్తాం, చూస్తాం. అలాంటి ఆత్మ ద్వారా ప్రతి ఒక్కరు నడిపించండి. మా పిల్లలందరూ దర్శించండి ప్రభువా. ఒకవేళ ఏ కార్యమైతే వారికి ఆటంకంగా ఉంటుందో, ఏ కార్యమైతే వారి జీవితం జరగడం లేదో, మీ సహాయం వారికి ఉన్నట్లయితే వారి జీవితంలో కార్యములు జరుగుతాయి ప్రభువా. కాబట్టి మా పిల్లల్ని దర్శించండి. ఎవరు ఏ స్థితిలో ఉండి ప్రభువా ఉదయకాల సమయంలో మీ వైపు చూస్తున్నారో వారి జీవితంలో శూర కార్యం జరిగించి మీ వాగ్దానం నెరవేర్చుకుంటారని మరొకసారి మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటున్నాం. ప్రతి చీకటిని శక్తులను బంధిస్తున్నాం నాయన. కుటుంబాలు ఏలుబడి చేసేటువంటి ప్రతి చీకటిని బంధిస్తున్నాం. ప్రతి ఒక్క రోగం అనే చీకటిని బంధిస్తున్నాం. ప్రతి సమస్య, ప్రతి ఇరుకు యేసు నామములో బంధిస్తున్నాం. జీవమివ్వండి ప్రభువా, సహాయం చేయమని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ ఈ దినమంతా కూడా మీ కాపుదల క్రింద, భద్రత క్రింద మమ్మల్ని నుంచి సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.